జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీ నుండి 10 రోజుల కాలం పాటు తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి వారికి ఈసారి శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ గోచారం ప్రకారం 6వ స్థానంలో సంచారం చేస్తున్న కారణం చేత కొన్ని జాగ్రత్తలు అనేవి మాత్రం తప్పకుండా అవసరమవుతాయి. మామూలుగానే ఈ ఫిబ్రవరి మాసం మొత్తం తులారాశి వారికి కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండడం మంచిది. గొడవలు ఎక్కువగా ఉంటాయి. మంచి చేసి చెడ్డవాళ్ళు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించకపోగా వారి నుండి నీలాపనిందలు మోయాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. వీరికి తెలియకుండానే చిన్నపాటి గాయాలు ఉంటాయి. ఆరోగ్యపరమైన చికాకులు కూడా ఏర్పడతాయి. ప్రతి చిన్న విషయానికి కంగారు పడకండి. గౌరవ మర్యాదలను కాపాడుకోవడం చాలా అవసరం. అయితే ఈ 10 రోజుల కాలం పాటు తులారాశి వారికి వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా కొంచెం ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయ మార్గాలను చక్కగా పెంచుకుంటారు. ఎదుటివారు వారి స్వార్థం కోసమైనా కూడా మీకు మేలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా కలిసి వస్తాయి. ఆటపాటల మీద కూడా కాస్త దృష్టిని సారిస్తారు. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. మీరు చేయాలనుకున్న ఫంక్షన్స్ని పర్ఫెక్ట్గా పూర్తి చేస్తారు. మీకంటూ ఒక పేరు మరియు గుర్తింపు లభిస్తాయి. ఏదో సాధించామన్న ఒక తృప్తి అయితే తప్పకుండా కలుగుతుంది. మొత్తం మీద ఈ 10 రోజుల కాలం మాత్రం మీకు చక్కగా కలిసి వస్తుంది. అందుకే రిజిస్ట్రేషన్లు మరియు అగ్రిమెంట్లు ఏమున్నా సరే ఈ టైంలోనే వాటిని పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా ఆర్థికపరమైన సర్దుబాట్లు చేసుకోవడానికి ఇది చాలా చక్కటి అనుకూలమైన కాలం అవుతుంది. ఈ 10 రోజుల కాలం పాటు తులారాశి వారు తప్పకుండా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి పంచమి, నక్షత్రం రేవతి నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నుండి 1:37 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:07 నుండి 3:53 వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 4 గంటల నుండి 4:30 వరకు. ఈరోజు పంచాంగం ప్రకారం అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఉపనయనం, పెళ్లిచూపులు, నిశ్చితార్థం, వివాహం, గృహప్రవేశం, అగ్రిమెంట్లు, క్రయ విక్రయాలు, ప్రయాణాలు, పరిచయాలకు, వాహన విషయాలకు, నూతన వస్త్రాభరణాల కొనుగోలుకు మరియు ధరించడానికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, చేయాల్సిన పనులు సకాలంలో పూర్తి కావడానికి, అదేవిధంగా విజయం పొందడానికి ఉదయం నిద్రలేచి స్నానం ఆచరించిన తరువాత మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ సోమవారం రోజు యథాశక్తిగా సూర్య భగవానుడిని ఆరాధన చేయాలి. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయాలి. అలాగే ఈ రోజంతా శ్రీ శివాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.